కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యత్నించిన వారిని పట్టుకునేందుకు 3 టీములను పోలీసులు ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దాడికి యత్నించిన వారిని గుర్తించారు. మరోవైపు ఈ ఘటనపై సీఎంఓ ఆరా తీసింది. పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సిపిని ఆదేశించింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యత్నించిన వారిని పట్టుకునేందుకు 3 టీములను పోలీసులు ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దాడికి యత్నించిన వారిని గుర్తించారు. మరోవైపు ఈ ఘటనపై సీఎంఓ ఆరా తీసింది. పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సిపిని ఆదేశించింది. అట్లనే బ్లాక్ చేసుకుంటూ ముందుకు వచ్చి ముందు పోయి బండి ఆపి మా బండి ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి వాళ్ళంతా చేస్తే నాకు డోర్ ది అని అర్థం తీస్తే అర్థం తీస్తలేదు. అర్థం నుంచకుండా వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల వ్యక్తి గన్ను పుచ్చుకోవడానికి లేదు. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూస్తుంది. ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు కన్మెన్లు వాళ్ళు ఇదైతుంది వీళ్ళకి చూస్తున్నట్టే నేను ఏం చేసిన మా డ్రైవర్ చేపించినాడు వెళ్ళిపోదాం వీడు మనం అటాక్ చేస్తున్నాడు డిసైడ్ అయిపోయారని చెప్పి నేను బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇన్నే పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఇట్లనే ఎక్కువ మనకు తెలియదు. వీళ్ళని బ్లాక్ చేసి మనది ఫ్రీ ప్లాండే ఉంది. ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవాలి. జస్ట్ 9:30, 10 మధ్యలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఒక ఇష్యూలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అందులో ఆయన ఒక 3 వెహికల్స్లో సికింద్రాబాద్ నుంచి మాణికేశ్వర నగర్లో ఒక బోనాల్ ఫెస్టివల్కి అటెండ్ కావడానికి వస్తుంటే ఆర్టీసీ హాస్పిటల్ దాటిన తర్వాత ఒక 6 బైక్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు సైడ్ ఇవ్వకపోవడంతో ఈయన హారన్ కొట్టడము, తర్వాత వాళ్ళు సడన్ గా వెహికల్స్ ఆపి ఎవరు మీరు వెహికల్స్ అని వాళ్ళని కొంచెం దురుసుగా ప్రవర్తించారనేది కంప్లైంట్. దాని గురించి మన టీమ్స్ వెరిఫై చేస్తున్నాము. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అడిక్మెట్ వైపు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ విల్ బి ఇన్ఫార్మ్ టుమారో. అట్లాంటిది గన్మెన్లను కూడా అడగడం జరిగింది. అట్లాంటిది ఏం జరగలేదు. బట్ గన్మెన్లు ఉండి చూసి అయితే ఏంటి అన్నట్టు మాట్లాడారు. దాడి అట్లాంటిది ఏం జరగలేదు. ఓన్లీ న్యూసెన్స్ లాగా అడ్డగించినట్టు తెలుస్తా ఉంది. ఎవరనేది వెరిఫై చేస్తున్నాం. అదే సేమ్ మెన్షన్ చేశాడు. బట్ తనకు కొందరి మీద అనుమానం ఉంది అన్నట్టు చెప్తా ఉన్నాడు. అట్లాంటి ఉద్దేశపూర్వకంగా ఏం కాదు. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ వివరాలు వెల్లడిస్తాం. అడ్డగించినట్టు రాంగ్ఫుల్ రిస్టైన్మెంట్ ఉన్నట్టు వస్తూ ఉంది. వాటి కోసమే మనం ట్రేస్ అవుట్ చేస్తున్నాం. టీమ్స్ అందజేస్తాం.